ఈరోజు మిత్రుడు పద్మాచారి గారి యొక్క 63వ జన్మదిన పూర్తి చేసుకొని 64వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పద్మాచారి గారికి ముందుగా నా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్మాచారి గారు నాకు తెలంగాణ ఉద్యమంలో పరిచయం కావడం జరిగింది. దత్తాత్రేయ గారి ఇంట్లో వారు నాకు పరిచయం కావడము, ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తున్న సమయంలో పద్మాచారి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆ రోజు తెలంగాణ ఉద్యోగస్తుల ఒక తెలంగాణ ఆకాంక్షని తీర్చాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారు పోరాటం కూడా చేశారు. నాకు గుర్తుంది, ఈ రోజు కూడా నేను నమ్ముతాను ఏంటంటే తెలంగాణ వచ్చింది ఒక నాయకుడు వన్నో ఒక పార్టీ వన్నో కాదు. తెలంగాణ ఇక రాదు, తెలంగాణ ఇక కష్టము అనేటటువంటి ఒక సమయంలో సకల జనుల సమ్మె ఏదో జరిగిందో అది తెలంగాణకు మొత్తం రావడానికి దారి తీసిందంటే సకల జన సమ్మె. అందులో ప్రభుత్వ ఉద్యోగస్తుల వలన ఆ ఒక సమ్మెని కానీ ప్రధానంగా ఒక వ్యక్తితోనో ఈ యొక్క ఉద్యమం రాలే. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులే ఈ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారు. తెలంగాణ కూడా వాళ్ళే తీసుకువచ్చారని చెప్పి నేను ఈ రోజు కూడా నమ్ముతా ఉన్నాను. నేను ఇక్కడ మాట్లాడినా కూడా అదే చెప్తాను. సకల జనుల సమ్మె ఒకవేళ లేకుంటే తెలంగాణ ఏర్పాటు చాలా కష్టమయ్యేది. ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు వారన్నీ కూడా భవిష్యత్తును కూడా కేర్ చేయకుండా సస్పెండ్ అయితే ఏంది, అదైతే ఏంది, ఇంక్లూడింగ్ జడ్జెస్. నాకు గుర్తున్నది, ఆ రోజు జడ్జెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారిని అందరినీ సస్పెండ్ చేశారు. మీ గవర్నర్ దగ్గర పోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణలో ఉద్యోగస్తులకు మెయిన్ గా ఘట్టం. అఫ్ కోర్స్ న్యాయవాదులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. న్యాయవాదుల పాత్ర కూడా చాలా పెద్దది దాంట్లో. అంటే ఒక మేధావి వర్గం, ఒక వర్కింగ్ క్లాస్ ఒకవైపు అయితే, ఇంకో వైపు ప్రొఫెషనల్స్, అడ్వకేట్స్, జర్నలిస్టులు, డాక్టర్స్ కూడా నిజంగా వాడు చేసినటువంటి ఒక ఏదైతే ప్రయత్నం ఉందో ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. పద్మాచారి గారు అప్పుడు మీ దగ్గర ఉండే ఇప్పుడు మా దగ్గర ఉన్నారు అడ్వకేట్ గారు. వారు నా దగ్గర ఉన్న మా పార్టీ అనుకుంటా, అది కూడా బహుశా తొందరలోనే కావచ్చని నేను అనుకుంటున్నా. వారు సుప్రీంకోర్టులో కూడా ఎన్రోల్మెంట్ చేయించుకొని మెంబర్షిప్ తీసుకున్నది అక్కడ. అంటే ఒక ఉద్యోగస్తులుగా వారు చేసిన త్యాగాలు, పని, ఉద్యోగస్తులు ఈరోజు కూడా వారు ఇంత పెద్ద ఎత్తున వారి మీద అభిమానంతో వచ్చారంటే నిజంగా వారి నాయకత్వ లక్షణం అది. రెండోది, వికారాబాద్లో చదువుకొని ఆ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ రాకముందే తెలంగాణ ఉద్యోగుల ఒక సంఘం పెట్టి అప్పటి నుంచే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా పోరాడేటువంటి వ్యక్తి వారు. కాబట్టి ఈ రోజు వారి జన్మదిన సందర్భంగా నేను వారికి నా తరఫు నుంచి, నా పార్టీ తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక్కోసారి మీ రిటైర్మెంట్ అప్పుడు ఒక అంటాం మనం, ఐఎమ్ ఓన్లీ రిటైర్డ్ అండ్ నాట్ టైర్డ్ అనేది. ఇక్కడ కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనకు సమాజం పట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. కాబట్టి పద్మాచారి గారి యొక్క ఏదైతే జన్మదిన సందర్భంగా నేను ఒక మిత్రుడుగా వారికి చెప్పదలుచుకున్నాను, మీ యొక్క సేవా భావం ఏతుందో, మీ యొక్క పోరాడే గుణం ఏతుందో అది సమాజంలో కొనసాగాలే. మీ ఎంత వయసు వచ్చినా కూడా కొనసాగాల్సిన అవసరం ఉన్నది. మీ మార్గదర్శనము ఇటు ఉద్యోగ సంఘాలకు, ఇటు యువతకు కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడికి మాట్లాడడానికి ఇచ్చారు.